అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. నేను మీ మోనిషా. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మంచి రెసిపీ చేసి చూపించడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. మరి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. సో ఆహా ఏమి రుచిలో ఏం రెసిపీ చేస్తున్నారు? పాలక్ మిల్లెట్స్ కిచడీ అండి. పాలక్ మిల్లెట్స్ కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ మిల్లెట్స్ కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, కొర్రలు 1/2 కప్పు, సామలు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. మిల్లెట్స్ అనుకున్నాం కదా, సో ఇక్కడ కొర్రలు అలాగే సామలు ఈ 2 యూజ్ చేస్తామండి. సో వీటిని ముందుగానే నానబెట్టేసి నేను ఉడికించి పెట్టాను. కొంచెం ఫాస్ట్గా ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తున్నాను. లేకపోతే అంటే ఇవి బాగా నానబెట్టేసుకొని ఒక గంట పైనే తర్వాత ఎసరు వేసేసి ఎసట్లో మనం ఉడికించేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా చేసేటప్పుడు చేసేసుకోవచ్చు, కానీ ముందుగా ఉడికించేసాను. ఇది నేను ఉడికించి చేస్తాను. ఓకే రాజుగారు. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, షాజీరా, చెక్క అండి. ఓకే. సో అంటే మామూలు ప్లెయిన్గా చేసుకునే బదులు ఇలా కొంచెం మిల్లెట్స్తో అలాగే ఏదన్నా ఆకుకూర యాడ్ చేసేసుకుంటే బాగుంటుందండి. ఎస్, అండ్ మనకు కూడా చాలా హెల్దీ రెసిపీ తింటున్నాము. ఎస్, ఈ మధ్య చాలా మంది కూడా తీసుకుంటున్నారు కదా, ఈ మిల్లెట్స్ని కూడా బాగా వాడుతున్నారు. సో రెగ్యులర్గా ఒకే రకమైన అంటే ఉప్మాలానో లేకపోతే అలా జస్ట్ ఏదో పోపించుకునేది కాకుండా ఇలా కిచడీలా కానీ రకరకాలు చేసుకుంటుంటే సో కొంచెం కొత్త డిష్ ఒకటి తిన్న ఫీల్ ఉంటుంది. సో మిల్లెట్స్తోనే బట్ కొంచెం డిష్ అనేది కొత్తగా ఉంటే బాగుంటుంది కదా. సో ఈ ఆకుకూర ప్లేస్లో మనం వేరే ఆకుకూర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదండి, మెంతికూర కానీ, గోంగూర కానీ, చుక్కకూర, తోటకూర ఏదైనా మనం వాడుకోవచ్చు. ఓకే. సో ఒక రకమైన మిల్లెట్తో కూడా మనం చేసుకోవచ్చు. ఎస్, చేసుకోవచ్చు. కొంచెం మిల్లెట్స్ ఏంటంటే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే. కాబట్టి మనం ముందుగా నానబెట్టేసుకుంటే అంటే డైరెక్ట్గా చేసుకుంటే ముందుగా నానబెట్టి చేసేసుకోవచ్చు. ఓకే. పచ్చిమిరపకాయలు, సో కారానికి ఇదేనండి మనకు. సో పచ్చిమిరపకాయల తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు, కొద్దిగా పుదీనా అండి. ఓకే. సో పుదీనా వేస్తే బిర్యానీ కానీ, పులావ్ కానీ, కిచడీలో కానీ పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎస్, పుదీనా మెయిన్ పార్ట్. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆ పచ్చివాసన పోవాలండి. సో అది పోయేంత వరకు కాస్త మనం వేయించుకోవాలి. ఓకే రాజుగారు. ఓకే అండి, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చక్కెర లాంటి తీపి పదార్థాలంటే చీమలు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకని ఎప్పుడు చూసినా చక్కెర డబ్బాకి చీమలు పట్టేస్తూ ఉంటాయి. అందుకని అడుగు భాగంలో ఒక 4-5 లవంగాలు వేసుకుని ఆ తర్వాత కనుక చక్కెర ఫిల్ చేసుకున్నట్లయితే డబ్బా చుట్టూ చీమలు చేరకుండా ఉంటాయి. మంచి చిట్కా చూసాం కదా రాజుగారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. అలాగే మనకి ఇక్కడ ఆనియన్ కూడా కొంచెం లైట్గా బ్రౌన్ అయింది కదా. సో ఈ స్టేజ్లో మనం తరిగి పెట్టుకున్న పాలకూర అండి. ఓకే. సో ఆకుకూరలు ఎప్పుడు చెప్తూ ఉంటాం, అవి మనం తరగక ముందే కడిగేసుకుంటే సో దాంట్లో ఉండే పోషక విలువలు కానీ ఏవైనా అలాగే ఉంటాయండి. చాలా మంది తరిగిన తర్వాత కడుగుతారు కదా, అంటే కట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే మొత్తం వెళ్ళిపోతుంది, చాలా మటుకు వెళ్ళిపోతుంది. సో ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు. సో పసుపు ఆప్షనల్ అండి, అది లేకుండా కూడా చేసుకోవచ్చు. కలర్ కొంచెం లైట్గా ఎల్లోయిష్ కలర్, టేస్ట్ కూడా మంచిగా యాడ్ చేస్తుంది. సో మనం తీసుకునే మిల్లెట్స్ అలాగే పప్పు క్వాంటిటీని బట్టి ఉప్పు. సో పాలకూరలో మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే మనకు వేగిపోతుంది. సో పాలకూరతో చేసుకున్నప్పుడు మెయిన్గా ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉంటుంది కదా, ఉప్పు అనేది కొంచెం శాతం ఉంటుంది కాబట్టి
మనం డిష్లో యాడ్ చేసుకునేది కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో పాలకూర కూడా వేగిపోయింది. ఓకే సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్రలు, అలాగే సామలు, ఓకే పెసరపప్పు అండి. సో ఇక్కడ మనం పెసరపప్పు కానీ ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అవును. సో రెండిట్లో దేంతోనే చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో చేసుకుంటారు, ఓకే. చాయిస్ అది వాళ్ళది. కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. కందిపప్పు చాలా తక్కువ అండి. అవును, కిచిడికి జనరల్గా పెసరపప్పు use పెసరపప్పు లేదా ఎర్ర కందిపప్పు అండి. సో పప్పు కూడా మనం ఉడికించి పెట్టేసుకున్నాం ముందుగా. ఎస్ అండి. దీంట్లో కొంచెం లైట్ పులుపు లాంటిది ఏదైనా కావాలనుకుంటే ఎండింగ్లో కొద్దిగా నిమ్మరసం ఏదైనా పిండుకోవచ్చు. ఓకే. లేకపోతే పోపుతో పాటు కొద్దిగా పెరుగు వేసుకున్నా ఆహా, కావాలనుకుంటే, పులుపు కావాలనుకుంటే. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. సో పైనుండి ఇంకొద్దిగా పుదీనా. ఓకే, మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేయలేదు కదా? అక్కర్లేదండి. ఓకే. సో పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. మెయిన్గా దీంట్లో మనం పాలకూర వాడాం కాబట్టి పుదీనా కొంచెం తగ్గించుకొని వేసుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే, సో పాలక్ మిల్లెట్స్ కిచడీ రెడీ. చూసారు కదండి, పాలక్ మిల్లెట్స్ కిచడీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. పాలక్ మిల్లెట్స్ కిచడీ తయారు చేసే విధానం: ముందుగా కొర్రలు, సామలు, పెసరపప్పు విడివిడిగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కొర్రలు, ఉడికించిన సామలు, ఉడికించిన పెసరపప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మిల్లెట్స్ కిచడీ రెడీ. పాలక్ మిల్లెట్స్ కిచడీ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా బాగుంది రాజుగారు. పాలకూర, ఆకుకూర అంటే ఆకుకూర ఫ్లేవర్ తెలుస్తుంది. వీటితో మిల్లెట్స్తో చేసుకోవడం వల్ల అవును, కొంచెం టేస్ట్లో కొంచెం డిఫరెంట్. మామూలుగా ఎక్కువగా రైస్తోనే చేసుకుంటూ ఉంటాం కదా, చాలా బాగుంది. ఎస్, చాలా టేస్టీగా ఉందండి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పువ్వులు లాంటి సువాసన కలిగినవి, కాస్త ఘాటు వాసన కలిగిన వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎలా పడితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, వాటి తాలూకు వాసన అంతా కూడా ఫ్రిడ్జ్ అంతా వ్యాపించేస్తుంది. అలాగే అవి కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని కాస్త పాలిథిన్ కవర్లో చుట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి బాగుండడమే కాకుండా వీటి వాసన కూడా మొత్తం వ్యాపించకుండా ఉంటుంది. కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ లో పోటీ పడడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటే చెబుతున్నారో కనుక్కుందామా? హలో అండి. హాయ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు నీరజ. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి నరసనపేట నుంచి వచ్చాను. ఓ, చాలా దూరం నుంచి వచ్చారన్నమాట. ఓకే. హలో. హాయ్. మీ పేరు? హారిక. హారిక, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నర్సంపేట నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. సో మీ ఇద్దరు మమ్మీ. సో ఓకే, తల్లి కూతుర్ల మధ్య ఈరోజు పోటీ అనమాట. నువ్వు హెల్ప్ చేస్తావా? అసలు వంట వచ్చా నీకు? వచ్చా? అప్పుడప్పుడు హెల్ప్ చేస్తా. మరి మమ్మీతో పోటీ పడడానికి రెడీ అయిపోయా? పర్లేదు. ఇంట్రెస్టా? ఓకే, ముందు మీరు వంట చేస్తున్నారా? ఏం వంట చేస్తున్నారు? రవ్వతో చెగుడియాలు చేస్తున్నాను. రవ్వతో చెగోడీలా? ఓ, డిఫరెంట్ గా ఉంది. రవ్వ చెగోడీలు చేస్తున్నారంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ చెగోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నీరజ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేయాలి? బౌల్ తీసుకొని ఇది ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ వేస్తున్నా. 1 కప్ తీసుకుంటున్నా. ఇది పెసరపప్పు వేసుకుంటాం. ఓకే, సో పచ్చివే కదా, ఏమి నానబెట్టవచ్చు. తర్వాత నువ్వులు
ఓకే, వేయించారు ఏమైనా నువ్వులు? లేదు, ఓకే. పచ్చివే. సో నువ్వులు కూడా వేసుకున్నాక నువ్వులు వేసుకున్నా, తర్వాత కారం, జీలకర్ర, ఓకే కొంచెం పసుపు, ఓకే. కలర్ కోసమా? కలర్ కోసం. జనరల్గా అయితే శనగపిండితో చేసుకుంటాం కదా, అది ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఇవి వరిపిండితో కూడా చేస్తాం. అదే అదే, ఇలాంటి అవునవును. చేగుడియాలు వరిపిండితో చేస్తాం. కొంచెం ఇంగువ, ఓకే. వాటరు 2 కప్స్. స్టవ్ వెలిగించారు కదా, వేయించారు. సో రేషియో ఏంటండి? వాటర్ ఎంత పోయాలి? అంటే ఇది 1 కప్ తీసుకున్నాగా, 1 కప్పు రవ్వ, దానికి 2 కప్స్ 2 కప్స్ వాటర్. ఓకే. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందా లేదా? వేసేసి కొంచెంగా ఉడికితే సరిపోతుంది. ఓహో, ఉడికించాలా అది? ఓకే. ఇది అందులో వేస్తారా, వాటర్ అందులో వేస్తారా? ఇదే అందులో వేస్తాం. ఓకే, కలుపుకుంటారు ఇప్పుడు అది? ఇది కొంచెం కలిపేసుకొని, సో ఉడకాలన్నమాట అయితే వాటర్లో. వాటర్ కొంచెం ఉడకాలి. ఓకే. లైట్గా ఉడికితే చాలు. అయిపోయింది. కలుపుతూ ఉండాలి ఏమైనా? ఇలా వేసేసి కలపండి. మనం ఉప్మా చేసుకునేటట్టే, కానీ కొంచెం గట్టిగా కారం అన్నీ వేస్తాం అన్నమాట. ఓకే. ఇందులో కావాలంటే మనం వామ్ కూడా వేసుకోవచ్చు కదా? వామ్ కూడా వేసుకోవచ్చు. సో ఇది వేయగానే బాగా దగ్గర పడిపోయింది కదా? దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొంచెం పై మూత పెట్టామంటే అది మగ్గుతుంది అన్నమాట. సో అది బాగా ఉడకాలి. బాగా ఉడకాలి. ఓకే. సో మీ అమ్మాయి వంటలు బాగా చేస్తుందా? అంటే చేస్తుంది. ఎక్కువగా బంగాళదుంపలు ఫ్రై చేస్తుంది. అవునా? ఓకే. చికెన్ ఫ్రై చేస్తుంది. బాగానే చేస్తా. ఎప్పుడైనా షో చూస్తున్నప్పుడు రాజుగారు ఏదైనా చెప్తే అది చేస్తా, ఇంట్లో ట్రై చేస్తా పక్కాగా. ఓకే. సో అయితే బాగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, ట్రై చేయడం లాంటివి ట్రై చేయడం. అయితే కుకింగ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఉంది. మమ్మీ ఇవ్వదు ఛాన్స్ ఎప్పుడు కూడా, అందుకే ఈ షోకి వచ్చా. అవునా? ఇప్పుడు చూపిద్దామనా? చూపిస్తా టాలెంట్. అప్పుడు నెక్స్ట్ డే నుంచి ఇంకా నాకే చేయమంటదేమో టేస్ట్ చేశాక. అంతేనా? మీరు చేయమంటారు తన్ని? చేస్తే నాకు ఓకే. ఓకేనా? అక్కడ అంతా చిందర వందర చేసేస్తుంది కదా, అందుకని చేయను. కిచెన్ లో మొత్తం అంతా చిందర వందర చేస్తాం. ఇది అయిపోయింది, ఉడికిపోయింది కదా? ఉడికిపోయింది. పెద్ద. ఓకే. ఇందులో బౌల్లో తీసేసుకుందాం. ఓకే. మీరు కూడా కిచెన్ క్వీన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో నీర్జ గారు చల్లారిందా? కొంచెం చల్లారింది. ఓకే. మనం చెగుడు ఎలా చేసేసుకొని వేసుకుందాం. అవును, అందులో అన్ని యాడ్ చేసినట్టేనా నీర్జ గారు? కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయినట్టుగా ఉన్నాం మనం. మర్చిపోయారా? అవును, మర్చిపోతే మర్చిపోయారంతే. కాంపిటీషన్ కదా. మనం వేయలేదు, కొంచెం సాల్ట్ వేద్దాం. వేద్దామా? ఇప్పుడు ఎలా కుదురుతుంది? నాకు కంగారు వచ్చేస్తుంది. సరేలేండి, నీకు హెల్ప్ చేస్తున్నా నేను. సాల్ట్ తీసి పెట్టుకున్నాను నేను. ఓకే, వేసుకున్నా. ఓకే, కొంచెం వేద్దాం. నేను ఇప్పుడు అడిగినప్పుడు మీరు చెప్పకపోతే అసలు నేను ఇచ్చేదాన్ని కాదు సాల్ట్. మౌనిషా, కాంపిటీషన్ అయితే ఎలా ఇస్తావు సాల్ట్ అసలు? నేను అసలు ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు మమ్మీకి సపోర్ట్ చేస్తున్నావు అంటే తినాల్సిందే నేను కదా. చెగోడీలో సాల్ట్ లేకపోతే అస్సలు తినలేము. అది ఇటైనా పర్లేదు కానీ అసలు లేకపోతే బాగోదు కదా, అందుకే ఇచ్చా. కొంచెం ఆయిల్ దీనికి పట్టించి మనం ఇలా జంతికలు గొట్టంతో చేసుకోవచ్చా? అలా కుదరదా? ఇది వేరే, అది జంతికలు వచ్చేస్తాయి కానీ ఇవి చేగొడియాలు. ఓకే. సో ఇలా చేసుకున్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంటుంది కదా? అవుతుంది. మరి హారిక, నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేసావా? మమ్మీ ఎప్పుడైనా చేస్తారా అసలు హెల్ప్? చేస్తా, ఇలాంటివి అయితే ఇస్తుంది. అంటే కిచెన్ లోకి రానివ్వరు అసలు, నన్ను చేయనివ్వరు అన్నావు కదా. కాయగూరలు కట్ చేయడం, చపాతీలు చేయడం. చేస్తుందా? అలాంటివన్నీ చేస్తుంది. ఓకే. ఏమైనా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ గచ్చిబౌలిలో చేస్తున్నా. అవునా? ఓకే. సో వంటలన్నీ హెల్ప్ చేస్తూ ఉంటావు అనమాట, మమ్మీ కూడా నేర్పిస్తూ ఉంటారు అనమాట. చపాతీ బాగా చేస్తుంది. మనం ఫెస్టివల్స్ కి ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు ఇలాంటివన్నీ చేస్తారు. అయినా వంటలు చేసి రెడీగా ఉండాలి, నెక్స్ట్ పెళ్ళే కదా. అంతే కదా? అవును, అందుకే కదా మీ షోకి వచ్చా. లేదు, అమ్మ వాళ్ళు చెప్పిన చెప్తున్నావా? లేదు, నిజంగానే. నిజంగానేనా? మౌనిషా,
ఎస్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పవా? అవునా? మా మమ్మీకి అందరికి, మా అమ్మమ్మకి మెయిన్గా మెయిన్గా మా వాళ్ళ మమ్మీ మమ్మీకి. అంటే మీ అమ్మమ్మే కదా? అవును. ఓకే. నీరజ గారి అమ్మగారికి, హారిక గారి అమ్మమ్మ గారికి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద హాయ్. ఓకే మోనిషా, ఆయిల్ వేడెక్కింది, మనం ఇప్పుడు వేసుకుందాం. ఓకే. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో పెద్ద పెద్ద చెగోడీలు చేశారు. సో ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వేగాల? ఎక్కువ వేగక్కర్లేదు, మామూలుగా స్పైసీ వేగిపోతే వేగంగానే. ఇవి ఈవినింగ్ తింటే చాలా బాగుంటాయి. సో మీ అమ్మాయికి అన్ని రకాల వంటలు నేర్పించేశారా? అంటే ఉడికించుకొని తినడం, వేయించుకొని తినడం లాంటివి అన్నీ చేస్తుంది. నేను కొంచెం దగ్గర ఉడికించుకొని తినడం, వేయించుకొని తినడం అంటే అలా అయితే ఏం రావు. అలా అయితే పెళ్ళికి రెడీ అయితే ఏం రావు. లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయేమోలే. కానీ తనకి ఎక్కువగా హాలిడేస్ ఉండవుగా, పండగ టైంలో వస్తారు ఇంటికి. ఓకే. ఆ టైంలో పెళ్ళికి రెడీ ఎందుకన్నాను? వంటలు వచ్చానా అంటే ఉడికించుకొని తినడం, వేయించుకొని తినడం అని అన్నాను కదా. అర్థమైంది. ఇప్పుడు చెప్పొచ్చా నీకు? ఇప్పుడు అవచ్చు. ఇందాక రాదని ఇప్పుడు అర్థమయ్యాక వచ్చి అంటుంది. లేదులే పాపం, మంచిగానే ఉంటుందేమో కదా. చాలా బుద్ధి, నాలా చాలా బుద్ధి మా పాప. అవునా? అవును, చాలా కామ్ గోయింగ్. పెళ్ళికి ముందు అందరు మదర్స్ ఇలానే అంటారు, పెళ్ళైన తర్వాత అత్తగారు వాళ్ళు చెప్పాలి. అవునా? అప్పుడు నిజమైన సర్టిఫికెట్ వచ్చింది. నాకు చాలా కాన్ఫిడెంట్ తను అత్తవారింట్లో కూడా చాలా బాగుంటుంది అనేసి. ఇప్పుడు తీసేద్దాం. అయిపోయాయి, వేగిపోయాయి. ఓకే. ఇది సో ఇవి కరకరలు ఆడతాయి కదా. అవును, క్రిస్పీగా ఉంటాయి. ఓకే మోనిషా, చెగొడియాలు రెడీ. రెడీ. ఓకే హారిక, దీన్నే అంటారు వేపుకు తిన్నాం అంటే. అర్థమైందా? అర్థమైంది. చూసారు కదండి, రవ్వ చెగోడీలు రెడీ అయిపోయాయి. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. రవ్వ చెగోడీలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెసరపప్పు, నువ్వులు, కారం, జీలకర్ర, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక రవ్వ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చెగోడీల్లా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ చెగోడీలు రెడీ. వేడివేడిగా చెగోడీలు రెడీగా ఉన్నాయండి. రాజుగారు, రవ్వ చెగోడీలు టేస్ట్ చూసారా అని చెప్పండి. సో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అవును. క్రంచీగా. సో ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా బాగా తెలుస్తుంది. అవును, బాగా వచ్చిందండి, బాగా చేశారు. అవును, పెసరపప్పు నువ్వులు ఉన్నా చాలా బాగుంటుంది కదా. Yes. చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. మౌత్ అల్సర్స్ అంటే నోరు పూసినట్లు అవుతూ ఉంటుంది కదా ఒక్కోసారి. ఇలాంటప్పుడు ఏం తినాలన్నా, తాగాలన్నా ముఖ్యంగా కాస్త కారంవి, కాస్త వేడిగా ఉన్న పదార్థాలు అస్సలు టచ్ చేయలేము. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను కనుక నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. హారిక, టాలెంట్ చూపించుకోవడానికి రెడీయా? ఓకే, అందరు రెడీగా ఉండండి. చూద్దాం ఏం చేస్తున్నాం ఇంతకీ. వంకాయ, కొత్తిమీర, కారం. వంకాయ కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 2, కొత్తిమీర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, ముందు ఏం చేయాలి? కొత్తిమీర కారం రెడీ చేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఫస్ట్ ఈ 2 మిక్సీకి పట్టాలి. ఏ 2? ఆనియన్స్, కొత్తిమీర. కొంచెం దేనికి తర్వాత యూస్ చేస్తాం, తర్వాత యూస్ చేస్తాం. కొత్తిమీర, ఓకే. ఇప్పుడు అయిపోయింది ఇది. దీంట్లో ఈ
ఇంగ్రీడియంట్స్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓ అందులోనేనా? పసుపు, కారం, సాల్ట్. సో అన్నీ కూడా ఇందులోనే వేసేస్తున్నాం. ఓకే, ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నావా? అవును. ఓకే, స్మార్ట్ వర్క్. పెరుగు, ఓకే, గరం మసాలా, జీలకర్ర. ఓకే, అన్నీ కరెక్ట్గా వేసావు కదా? ఓకే, ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. అయిపోయింది. ఓకే. సో ఇంతకుముందు ఈ రెసిపీ చేసావా? చేసా, 2-3 టైమ్స్ చేసా. ఓకే, సో ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేసా. ఇదంతా కూడా ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. సో వంకాయ ఎలా కట్ చేసి తీసుకున్నా గుత్తం. ఓకే, మిడిల్లోకి దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట. అంతేనా? అలానేనా? ఓకే. సో బాగా చేస్తుందా? బాగానే చేస్తుంది. అందరు చూస్తున్నారు అంటే ఇంట్లో చెప్తూ ఉంటే చేస్తుంటది కదా. హారిక, అందరు చూస్తున్నారు. మమ్మీ ఇందాకే అన్నారు అందరు చూస్తున్నారు కదా. చూడాలి, అమ్మకన్నా నేనే బాగా చేస్తాను. అవునా? ఓకే, హెల్ప్ లేకుండా చేయడం గ్రేటే. నేనైతే ఇంట్లో హెల్ప్ చేస్తానుగా. అవును, అదే అంటున్నాను, అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు హెల్ప్ లేకుండా చేస్తుంది. ఓకే, ఆయిల్ పెడదాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, మినప్పప్పు, ఓకే, కరివేపాకు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుందాం. ఓకే. ఇందాక కొంచెం ఉంచేసాం కదా ఆనియన్స్, వేసుకో. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. ఓకే, మొత్తానికి అన్నీ వేసేసావు. కొంచెం ఇలా మిక్స్ చేద్దాం. ఓకే, ఓకే హారిక, చూద్దామా? గుమగుమలాడుతుందిగా, మంచి స్మెల్ వస్తుంది. అయిపోయినట్టేనా హారిక? అయిపోయింది. ఓకే, కంప్లీట్ అయింది. సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. రెడీ. ఓకే, ఓకే, రెడీనా హారిక? సో పెళ్ళికి ముందే మనం ఇలా కారం పెట్టే కూరలు, వేయించే కూరలు నేర్చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రస్ట్రేషన్ తీరిపోతుంది. అంటే వంటలు చేస్తాం కదా, వంటల్లోనే తీర్చేసుకోవచ్చు అనమాట. అంతే కదండి? అంతే 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 అంట. అంతే, అందరం లేడీసే కదా. ఓ అలా అన్నావా? ఓకే, రెడీ అయిపోయింది వంకాయ కొత్తిమీర కారం. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసే విధానం. ముందుగా వంకాయల్ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, గరం మసాలా, జీలకర్ర వేసి మరొకసారి మిక్సీ పట్టి కొత్తిమీర కారం సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్, స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి ఉడకనివ్వాలి. అంతే, వంకాయ కొత్తిమీర కారం రెడీ. రాజుగారు, వంకాయ కొత్తిమీర కారం కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే,
సో చాలా మందికి ఇది ఫేవరెట్ డిష్. ఫేవరెట్ డిష్. బాగా వచ్చింది, అంటే పేస్ట్ వరకు బాగుంది. సో తర్వాత వంకాయల కూర చేసిన వల్ల అంటే మధ్యలో స్టఫ్ చేసుకున్నారు కదా, అవును వంకాయ కూడా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి, అవును బాగా వచ్చింది. చాలా తెలివి, ఎందుకంటే వంకాయ ఎప్పుడు ఎలా చేస్తే సరే చాలా బాగుంటుంది. ఎస్, దాంతో ఏ కాంబినేషన్ చేసుకున్నా ఆ డిష్కే సూపర్గా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఎస్, బాగుందండి. సో ఈ రోజు కిచెన్ క్వీన్ ఎవరు? అమ్మ కూతుర? మమ్మీ. ఎంతైనా అమ్మ కదా, అమ్మే కదా, అమ్మే కదా నేర్పించాలి మీకు ఇది కూడా. ఓకే, బాగుంది, రెండు కూడా బాగున్నాయి. Yes. సో అది కొంచెం క్రిస్పీగా రవ్వతో ఐడియా అనేది బాగుంది. అవును, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. ఎన్నైనా అలా తినేస్తూ ఉండొచ్చు. Yes, sir. కంగ్రాచులేషన్స్ అండి, కిచెన్ క్వీన్ అయ్యారు మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హారిక, నీకు కూడా చిన్న గిఫ్ట్ తెలుగు రుచి నుంచి. మీరు కూడా కిచెన్ క్వీన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. కొద్దిగా యాపిల్ గుజ్జు తీసుకుని అందులో కాస్త వెన్న కలుపుకొని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని లిప్స్ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే లిప్స్ డ్రై అవ్వడం అనే సమస్య తగ్గుతుంది. అలాగే లిప్స్ కూడా మృదువుగా తయారవుతాయి. సీజనల్ స్పెషల్. రాజుగారు, సీజనల్ స్పెషల్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకు ద్రాక్ష పళ్ళు చాలా దొరుకుతున్నాయి కదండి మార్కెట్లో కూడా. అవును. సో వాటితో స్క్వాష్ చేస్తున్నాను. గ్రేప్ స్క్వాష్ అండి. గ్రేప్ స్క్వాష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రేప్ స్క్వాష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ద్రాక్ష పళ్ళు అరకిలో, పంచదార 1/2 కిలో, నిమ్మ ఉప్పు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. ఇవి ఎప్పుడైనా మనం స్క్వాష్ చేసుకునేప్పుడు మెయిన్గా దాంట్లో కొంచెం పులుపు ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం అండి. సో నారింజ కానీ, ద్రాక్ష కానీ, లేకపోతే పైనాపిల్ కానీ, కివి కానీ, ఇలా కొంచెం సిట్రిక్ సి విటమిన్ ఉన్నవి ఎక్కువగా వాడుతుంటాం. అవి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది సమ్మర్లో పుల్లగా తాగుతూ ఉంటే. సో ద్రాక్ష వచ్చేసి మన చాయిస్ అండి. అంటే గ్రీన్ కలర్ దాన్ని వాడుకోవచ్చు, ఇలా బ్లాక్ కలర్ రౌండ్ బ్లాక్ కలర్ మనకు సీడ్ ఉంటుంది, అదైనా వాడచ్చు. లేకపోతే ఇది సీడ్లెస్, ఇది సీడ్లెస్, ఇది నేను వాడుతున్నది. సో మనకి దేంతోనైనా వాడుకోవచ్చు. మెథడ్ అనేది ఇది నేను చేసేది సేమ్ మెథడ్. ముందుగా ఇక్కడ పంచదార పాకం పెట్టుకుందాం. మెయిన్గా దీంట్లో రోల్ పంచదార. వాటర్ ఇస్తారా? లేదు, పాకం రావాలండి మనకు. సో పంచదార మనకు మంచి ప్రిజర్వేటివ్, సో ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి వాడుతూ ఉంటాం. సో పచ్చళ్ళల్లో అయితే మనకు నూనె, ఉప్పు ఉంటుంది. సో ఇక్కడ వీటిలో స్క్వాష్లలో మెయిన్గా పంచదార. సో ఇది ఇక్కడ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనం గ్రేప్స్ వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఓకే. సో ఇది ఇంకొంచెం మనకి పేస్ట్లా కావాలండి. ఓకే రాజు గారు. ఓకే అండి, ఈ లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా పంచదార తీసుకొని అందులో నిమ్మ చెక్క అద్దేసుకొని దీంతో మోచేతులంతా కూడా మృదువుగా రబ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రఫ్నెస్ అంతా కూడా తగ్గుతుంది, స్కిన్ స్మూత్గా తయారవుతుంది. రాజు గారు రెడీ కదా? రెడీ అండి. సో ఇక్కడ మనకు దీన్ని జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. సో ముందు మనం వడగట్టేసుకున్నాం. తెలంగాణ తొక్క లేకుండా ఉంటే బాగుంటుంది. వడగట్టేదిస్తారా? రాజుగారి తీగపాకం వచ్చిందా? సరిపోతుందండి. ఓకే. సో ద్రాక్ష పళ్ళు మనం అంటే ఇలా స్క్వాష్లు చేసి ఎక్కువ రోజులు పెట్టుకుంటే బాగుంటుంది. దానికోసం ఏంటంటే మనం ద్రాక్ష పళ్ళు బాగా కడిగేసి కొంచెం గుడ్డలో వేసేసి తడి లేకుండా చూసుకోవాలండి. జ్యూస్ చేసే ముందు వాటర్ ఉంటుందంటే మనకు ఒక్కోసారి ఆ స్క్వాష్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఆ రోజుకి అప్పటికప్పుడు వాడుకుంటున్నాం అంటే పర్లేదు, కడిగిన వెంటనే మనం చేస్తాం. అదే
ఇచ్చేసుకోవచ్చు. బట్ నిల్వ ఉంచుకుంటున్నాం అనుకున్నప్పుడు పొడిగా చేసుకొని పైన అలా యాడ్ చేసుకోవాలి. సో ఏ ఫ్రూట్ అయినా సరే పొడిగా అయిన తర్వాత చూస్ చేసుకోవాలి. అవునండి. ఓకే. సో ఇలానే కదా జామ్ చేసుకోవడం కూడా కొంచెం జామ్ వేరేగా ఉంటుందండి మెథడ్. దాన్ని పేస్ట్లా వాడేస్తాం. ఇక్కడ మనం వడగట్టుకున్నాక అవునవును అది గుజ్జు లాగా ఉండాలి మనకి. సో దీంట్లో మిక్సీ పట్టేసుకున్న గ్రేప్ జ్యూస్, ఇక్కడ మళ్ళీ కొంచెం లూజ్ అయిపోయింది కదా, అవును ఇంకొంచెం మరుగుతే ఆ ఫ్లేవర్ అంతా కూడా అంటే ఆ పాకానికి మనం ఇందాక పట్టిన పాకానికి మొత్తం ఆ ఫ్లేవర్స్ మొత్తం బాగా పట్టేస్తుంది. ఓకే. సో దీన్ని మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలనుకుంటే మనకు మార్కెట్లో నిమ్మప్పు దొరుకుతుంది. సో అది కొంచెం మనం నీళ్ళలో కరిగిచ్చేసి దీంట్లో వేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ప్రిజర్వ్గా ఉంటుందండి. సో ఇప్పుడు నిమ్మప్పు అండి, అది కొంచెం వేస్తే సరిపోతుందా? కొంచెం కరిగించి వేయాలి. సో ఇక్కడ ఇదండి మనకు నిమ్మప్పు, మార్కెట్లో మనకి ఈజీగానే దొరుకుతుంది. సో కొంచెం చిటికెడు అయితే సరిపోతుందండి. ఓకే. సో నిమ్మప్పు అనేది ఇలా నిలవ ఉండడం కోసమే వాడుతుంటారా రాజుగారు? అవునండి, ఎక్కువ వాటిలలో నిల్వ కోసం వాడుతుంటారు. పులుపు కోసం కొన్ని డిష్లలో వాడుతూ ఉంటారు. సో కొంచెం ఇది ఓకేనండి. మనం అంటే ద్రాక్ష రసం దీంట్లో మిక్సీ పట్టింది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు అది లేత తీగ పాకం రావాలండి. ఓకే. ఓకే. సో ఇలా సో ఇప్పుడు మనకు స్క్వాష్ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారాలండి. ఓకే. చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు ఒక బౌల్ అనుకోండి, ఒక గ్లాస్ ఇది తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళు దాంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే. ఒకటి ఇది అయితే 3 వాటర్ అండి. ఓకే. సో ఆ రేషియోలో మనం కలిపేసిస్తే ఇంకా మీరు అడిషనల్గా ఇంకా స్వీటింగ్ ఏం అక్కర్లేదు. సో దీంట్లోనే మొత్తం ఉంది మనం అంటే పంచదార వేసాం కాబట్టి. సో ఒక సీసాలో పెట్టేసి నిల్వ ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే. బయట ఉన్న బాగానే ఉంటుంది. సో ఎండాకాలం కొంచెం చిన్న చిన్న అంటే ఎర్రచీమలు అవి ఎక్కువ తిరుగుతుంటాయి. సో ఎక్కడ దాచిపెట్టినా కాబట్టి పంచదార ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్. చాలా మంది అలా పెట్టుకుంటే కొంచెం చల్లగా కూడా ఉంటుంది కదా, సర్వ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఓకే. సో ఇది కాస్త చల్లారగానే మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే రాజుగారు, వెయిట్ చేద్దాం. చల్లారిందా రాజుగారు? ఓకే అండి. సో సగం కన్నా తక్కువ. అవునండి, చెప్పాం కదా, ఒక వంతు ఇది అయితే 3 వాటర్ అండి. ఓకే. వాటర్ ఇస్తారా? చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అవునండి. గ్రేప్ స్క్వాష్ కాబట్టి గ్రేప్తో చేస్తున్నారా? ఎస్. సో కావాల్స్తే ఇంకా మనకి ఐస్ క్యూబ్స్ వేసి కానీ లేకపోతే చల్లటి వాటర్తో ఐస్ క్యూబ్స్ అండి. అలాగే ఏ జ్యూస్ తీసుకున్నా కొంచెం మనకు ఆ పుదీనా ఫ్లేవర్ అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. ఎస్. సమ్మర్లో మనం ఇలా చూస్తేనే చాలా హాయిగా ఉంటుంది. ఓకే. చూసారు కదండి, గ్రేప్ స్క్వాష్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసిద్దాం. గ్రేప్ స్క్వాష్ తయారు చేసే విధానం: ద్రాక్ష పళ్ళు మిక్సీ పట్టి వడకట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. నిమ్మ ఉప్పు నీళ్ళల్లో కరిగించి ఉంచాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ద్రాక్ష జ్యూస్ వేసి కాస్త మరగనివ్వాలి. తర్వాత కరిగించిన నిమ్మ ఉప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై తడిలేని సీసాలో నిల్వ చేసి భద్రపరచుకోవాలి. కావాల్సినప్పుడు సర్వింగ్ గ్లాస్ లో 1 వంతు స్క్వాష్ 3 వంతుల నీళ్లు వేసి సర్వ్ చేసుకుంటే గ్రేప్ స్క్వాష్ రెడీ. గ్రేప్ స్క్వాష్ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఎస్, చల్లగా సమ్మర్లో. ఆహా, ఈ ఫ్లేవర్ చాలా బాగుంది. ఎస్. ఆ పుదీనా మింట్ ఫ్లేవర్ పైన కొంచెం వేసినా అది బాగా పట్టేస్తుంది. అవును. సో
ఇలా హ్యాపీగా కరెక్ట్గా సరిపోయినాయి మీరు చెప్పినట్టు అలా వేసుకుంటే. ఈ రేషియోలో మనం తీసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి. అవును. సో సీజనల్గా దొరికినప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే సమ్మర్లో ఎవరు వచ్చినా ఇంటికి గెస్ట్లు సింపుల్గా వెంటనే ఇచ్చేసేయచ్చు. హోమ్ మేడ్ వాళ్ళతో పాటు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఎస్, సమ్మర్లో ఇది కరెక్ట్ రెసిపీ. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. గ్రేప్ స్క్వాష్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు కార్వింగ్ టైం. రాజు గారు కార్వింగ్ ఏం చేస్తున్నారు? సో మ్యాంగో సీజన్ కదా. ఎస్. సో మ్యాంగో పైన ఒక ఫ్లవర్ వేస్తున్నాను అండి. ఓకే. ఓకే, ఆర్కిడ్ లాగా వేస్తున్నాను. ఓకే. సో మ్యాంగో ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో మీద కొన్ని కార్వింగ్స్ వాటి మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చండి, చిన్నగా ఉంటాయి కదా. ఓకే, ఇంకొక రోజు చిన్న పెటల్స్ వేస్తున్నాను. ఇక్కడ పైన చిన్న పెటల్స్. సో లాస్ట్ పెటల్ అండి ఇది. సో ఎండింగ్లో దీని పక్కన ఉన్న స్కిన్ అంతా తీసేస్తే మనకు అది బాగా ఎలివేట్ అవుతుంది. ఎస్. సో ఇలా మామిడికాయ మీద చేసుకుంటే ఒకవేళ సరిగా రాకపోయినా, అంటే ట్రై చేస్తుంటాం కదా. అవునండి. మనం పప్పులో వేసేసుకోవడమో లేదంటే మ్యాంగో పికిల్ చేసుకోవడమో వేస్టేజ్ అంటూ కాదు, అవదు. మరి అలా కూడా తినేయచ్చు అనుకోండి. ఆగరు కదా అంతసేపు కూడా. ఓకే, సో ఇలా చిన్న సైజులో మనం ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ చేసుకోవచ్చు అండి. ఎస్. ఓకే, బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని మృదువుగా మసాజ్ చేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖ చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచి. ఈ రోజు వంటలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన హైలీ న్యూట్రిషియస్ రెసిపీ పాలక్ మిల్లెట్ కిచడీ. మనకి పాలకూర నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఐరన్ దొరుకుతుంది. పెసరపప్పు ఈజీలీ డైజెస్టబుల్ పప్పు అయినప్పటికీ అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. సామలు, కొర్రలు ఇవన్నీ కూడా మనకి తెలిసిన చిరుధాన్యాలు ఇప్పుడిప్పుడు రీఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇవి మన రెగ్యులర్ రైస్ కంటే ఎందుకు మంచివి అంటే దానిలో పీచు పదార్థం ఒకటి ఎక్కువ ఉంటుంది, ప్లస్ మినరల్స్ అవన్నీ పాలిష్ అయిపోయి బయటికి పోకుండా అందులోనే ఉంటున్నాయి. సో రైస్కి కంపేర్ చేస్తే మీరు ఎప్పుడైనా చూడండి, ఆల్మోస్ట్ 50% మనం ఇవి తక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేస్తాము కాబట్టి ఆటోమేటిక్గా తక్కువ క్యాలరీస్ అనేది వస్తుంది. ఈ రెసిపీలో గుడ్ కాంబినేషన్ కూడా ఉంది. అంటే సీరియల్ గ్రెయిన్, ఒక గ్రెయిన్ని పప్పుతో కాంబైన్ చేశారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ దానికి అడిషనల్గా వెజిటబుల్ యాడ్ చేశారు. ఈ రెసిపీలో పాలకూర యాడ్ చేశారు. సో ఇది ఒక హైలీ న్యూట్రిషియస్ రెసిపీ. మనందరం ఎవరైతే వెయిట్ లాస్ ట్రై చేస్తున్నామో, లేకపోతే షుగర్స్ బాగా ఎక్కువ అయిపోయినాయి, మెడిసిన్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అన్నప్పుడు ఇది మన మీల్ని రీప్లేస్ చేస్తూ మనం వాడాలి. మనం ఇప్పుడు చూసిన రెసిపీ రవ్వ చకోడీలు. బీపిండితో చేసేదానికంటే ఇది ఒక హెల్దీ వేరియేషన్ అని చెప్పొచ్చు. ఆఫ్కోర్స్ రెండు డీప్ ఫ్రై చేస్తున్నాము, కాకపోతే దానిలో ఇంగ్రీడియంట్స్ చూస్తే కొంచెం పప్పు క్వాంటిటీ కనుక మనం ఇంక్రీజ్ చేసి యాడ్ చేయగలిగితే మనకి ఒక గుడ్ బ్యాలెన్స్తో పాటు గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా మనకి కాంబినేషన్లో లభిస్తుంది. అంటే రవ్వ అండ్ దాల్ కాంబినేషన్ చేసినప్పుడు గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా వస్తుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం ఇది మరీ రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి లేకపోయినా కూడా ఏ రెసిపీ మనం చేసినా కూడా దానిలో మనము ఒక గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కానీ 2-3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కాంబైన్ చేసి చేయగలిగితే మటుకు దాని న్యూట్రిటివ్ కోషంట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ వంకాయ కొత్తిమీర కారం. ఇప్పుడు కొత్తిమీర ఎందుకు మంచిది అని చూస్తే అదొక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. కొత్తిమీరని జస్ట్ గార్నిష్ లాగా తీసుకున్నా మనం క్వాంటిటీ ఎక్కువ కనుక వేసుకుంటే అది ఒక కూలెంట్ లాగాను ఒక డీటాక్సిఫైయర్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఏ రెసిపీలో మనం ఇలా ఇంక్లూడ్ చేస్తే అది చాలా మంచిది. వంకాయలు అనేవి మనం న్యూట్రియంట్స్ కోసం ఎతకకపోయినా కూడా ఆ వండర్ఫుల్ కలర్ మూలాన దానికి గ్రేట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, అంటే ఇన్ఫెక్షన్
ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. సో ఒక పక్కన ఒక ఇంగ్రీడియంట్ ఏమో మనకి డీటాక్సిఫై చేస్తుంది, ఇంకో ఇంగ్రీడియంట్ ఏమో మనని ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ రెసిపీ సింపుల్గా పాన్ ఫ్రై చేశారు కాబట్టి ఒక హెల్దీ రెసిపీ, గుడ్ రెసిపీ మనం అందరం తప్పకుండా మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గ్రేప్ స్క్వాష్. గ్రేప్స్ మనకి 2 డిఫరెంట్ కలర్స్లో వస్తాయి. ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ యూస్ చేశారు. సో మనము జనరల్గా బ్లాక్ గ్రేప్స్కి గ్రీన్ గ్రేప్స్కి డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకటే ఫ్యామిలీకి చెందినవి కదా అని చూస్తే, బ్లాక్ గ్రేప్స్లో మనకి స్పెషల్గా అడిషనల్ ప్రాపర్టీ ఏముంటుందంటే ఆ బ్యూటిఫుల్ డీప్ కలర్ మిలాన ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. మనం బెర్రీస్ ఇవన్నీ కూడా ఎందుకు మంచివి అని చూస్తామంటే అందులో ఆ ఫైటోకెమికల్స్ అనేవి మనకి లభిస్తాయి. సో మనకి పెద్దగా బెర్రీస్ దొరకవు కాబట్టి డీప్ కలర్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మన డైట్లో సీజనల్గా అవైలబుల్ ఉన్నప్పుడు ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీలో కొంచెం షుగర్ వేసి సాల్ట్ వేసి మనకి స్క్వాష్ లాగా తయారు చేశారు. మనం ఇందులో ఎంత అతి తక్కువ షుగర్ వేసి మనం కనుక ఈ స్క్వాష్ని తయారు చేసుకుంటే మనము ఈ సమ్మర్ అంతా కూడా ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాల్టి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే.